అంటే 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది తెలియదు కానీ రామచంద్రాపురంలో ఖచ్చితంగా తోట త్రిమూర్తులు గెలుపు పక్కా అనుకున్నారు. ఆ ఒక్క మాట ఇంపాక్ట్ అయ్యింది. జస్ట్ 5,000 ఓట్ డిఫరెన్స్. మీరు ఇందాక నాకు తోట మాట అన్నారు. 2014లో ఇండైరెక్ట్ గా ఆయన సపోర్ట్ చేసినటువంటి పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ ఆయన సపోర్ట్ చేసిన గెలిచారని అన్నారు. నేను అప్పుడే ఖండించాను మీ మాట. నేను గెలిచిన దానికి ఆయన సపోర్ట్ లేదు కానీ ఓడిపోయిన దానికి మాత్రం ఆయన ఒక్క మాట ప్రమేయం ఉందని చెప్పాను నేను. దానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. వచ్చి అంటే నాకు పౌరుషం ఉందో లేదో అనేటువంటిది గోదావరి జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎవరిని అడిగినా దాని గురించి చెప్తారు. నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మోక చేతికి నీళ్లు తాగటం అనేటువంటిది కాదు. గోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు తాగి పెరిగినోడు నేను. నా పౌరుషం గురించి నా ఇది గురించి చెప్పుకోవడం నేను దానికి సంబంధించి చాలా మాట్లాడు కదా. నాకు ధర్మం కాదు అది అందుకని వదిలేసి ఆ ఎన్నికల్లో నాకు ఎప్పుడు 94 నుంచి 30 సంవత్సరాలుగా నా ఎండంటుండి నాకు ఓట్లు వేస్తున్నటువంటి కొంతమంది నాకు సొంత గ్రామాలు అనుకున్నటువంటి గ్రామాల్లో నేను క్లియర్ గా డీటెయిల్ గా చూసుకున్నాను. ఓడిపోయిన తర్వాత 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయాను నేను. 5,000 ఓట్లతోటి మైనస్ తోటి ఓడిపోయి 18,000 ఓట్లు జనసేన పార్టీకి వచ్చింది అక్కడ. ఆ 18,000లోని 2,000 ఓట్లు మాత్రమే బయట నుంచి వచ్చినటువంటి ఓట్లు, వేరే సామాజిక వర్గాల నుంచి. ఆయన అభిమానులు కావచ్చు, సినిమా అభిమానులు కావచ్చు, రకరకాల కారణాల చేత ఓట్లు వేసిన వాళ్ళు 2,000 ఓట్లు. 16,000 ఓట్లు కాపోట్లు. ఖచ్చితంగా కాపోట్లు నాకెప్పుడు వేసే ఓట్లు. నేను ఎన్నికల్లో ప్రారంభమైనప్పటి నుంచి, నేను రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు వేసే ఓట్లు. ఈ ఏ గ్రామాల్లో ఏ ఓట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి అనేటువంటిది అంతా నా దగ్గర ఉంది. ఆ రకంగా ఈ 15,000-16,000 ఓట్లు నాకు సంబంధించిన ఓట్లే పోయినాయి. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇతను పిలుపు అందుకున్నటువంటి యువత అందరూ కూడా కొంత ఆ రకంగా ఓటేశారు.